చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి సెప్టెంబర్ 21 మనకి పితృ అమావాస్య అనేది ఉందండి. ఆ నెక్స్ట్ డే నుంచి తెల్లవారు అనగా సెప్టెంబర్ 22 నుంచి మనకి శరన్నవరాత్రులు మనకి నవరాత్రులు అన్నవి ప్రారంభం కాబోతున్నాయి. అలాగే అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ దసరా నవరాత్రులు 11 రోజులు ఉండబోతున్నాయండి. ప్రతి సంవత్సరం కూడా 10 రోజుల పాటు ఉండేవి. కానీ ఈ సంవత్సరం 11 రోజుల పాటు ఉంటాయి. అంటే అమ్మవారు కూడా 11 అలంకారాల్లో దర్శనం ఇవ్వబోతున్నారు. మనకి దీనికోసం అందరూ కూడా ఈ నవరాత్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా! ఉపవాసాలు ఉంటూ ఉంటారు అమ్మవారికి. అయితే ఈ కార్యక్రమంలో అందరికీ అనేక రకాల డౌట్‌లు వస్తూ ఉంటాయండి. ప్రారంభం అవ్వడానికి ముందే అందరూ ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. మరి అలా ఇంటిని, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఎప్పుడు ఐశ్వర్యం సిద్ధిస్తాయి? అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఇవన్నీ కూడా ఈ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఈ శరన్నవరాత్రులు దేవి నవరాత్రులు అంటారు కదా! ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవుడి ఫోటోలు మరియు పటాలను నవరాత్రులు ప్రారంభం అయ్యే ముందు రోజు లేదా అంతకంటే ముందుగా శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ప్రత్యేకంగా పండుగల ముందు రోజుల్లో పూజ గదిని, దేవుడి పటాలను శుభ్రం చేసుకోవడం మనకి సాంప్రదాయంగా వస్తుంది. చాలా మంది అమావాస్య ఉంది కదా అనేసి చాలా మంది శుభ్రం అన్నది చేసుకోరండి. అలా కానప్పుడు దానికంటే ముందు వచ్చే రోజుల్లో మాత్రం మనం శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈసారి దసరా నవరాత్రుల ప్రత్యేకత ఏంటి అంటే 11 రోజుల పాటు మనకి నవరాత్రి అన్నవి ఉత్సవాలు జరుగుతాయండి. నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి అన్నది మనకెప్పుడు కలిసి వస్తుంది. విజయదశమినే మనం దసరాగా జరుపుకుంటూ ఉంటాం. కానీ శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రులు, శరన్నవరాత్రులు అని కూడా అంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ మనం విజయదశమి అని పిలుస్తూ ఉంటాం. దీన్ని 10 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈసారి 11 రోజులు వచ్చిందండి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిలో అనగా విజయవాడలో ఈ సంవత్సరం అమ్మవారిని మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించనున్నారు. అలాగే దసరా నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించనున్నారు. అలాగే మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా, నాలుగో రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకరిస్తారు. ఈ కాత్యాయని దేవి అలంకరణ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయరండి. ఒకసారి తిథి మార్పు వల్ల అమ్మవారు 11వ అవతారం భక్తులకు దర్శనం ఇస్తారు. అదే ఈ సంవత్సరం కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు ప్రత్యేక దర్శనం ఇవ్వబోతున్నారు. ఇలా 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ 11వ అవతారం అన్నది ఉంటుంది. ఈ కాత్యాయని అలంకారమే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో నూతన అలంకారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. ఆరో రోజున వచ్చేసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారు. 7వ రోజున అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారం దర్శనం ఇవ్వబోతున్నారు. 8వ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ రోజున మూలా నక్షత్రం దసరా శరన్నవరాత్రిలో 9వ రోజైన ఆశ్వయుజ అష్టమి వచ్చిందండి. దుర్గాష్టమి కనుక ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారు. 10వ రోజున నవమి వచ్చింది కనుక ఈ రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక 11వ రోజున విజయదశమి వచ్చిందండి. ఇలాంటివిపై అంటే అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారు. దసరా శరన్నవరాత్రిలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ దర్శన సమయాలు వచ్చేసి తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆలయ దర్శనం ఉంటుందండి. అయితే ఈ నవరాత్రులు ప్రారంభం అవ్వడానికి ముందు ఆడవారు పూజ గదిని, ఫోటోను వెంటనే శుభ్రం చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలా క్లీన్ చేసే సమయంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు శుభ్రం చేయాలి? అనేక రకాలుగా డౌట్స్ అనేవి చాలా మందికి వస్తూ ఉంటాయండి. అలా ఎప్పుడైనా సరే నవరాత్రులు ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి స్టార్ట్ అవుతూ ఉంటాయి కనుక ముందు రోజున భాద్రపద అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య, పితృ అమావాస్య అంటూ ఉంటాం కదా, ఇంటిని, పూజా గదిని మనం శుభ్రం చేసుకోవాలి. పనులు పూర్తవు అనుకునేవారు మంగళవారం, శుక్రవారం తప్పించి మిగిలిన అన్ని రోజులు ఇంటిని, పూజ గదిని ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు.
రోజుల్లో మనం కూడా పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు. ఏంటంటే మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజుల్లో చాలామంది చేసుకోరు, చేసుకోకూడదు కూడా. అంటే ఈ నెల 15వ తేదీన అష్టమి తిథి ఉంది. 20వ తేదీన చతుర్దశి తిథి ఉంది. ఈ 2 రోజుల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు. మరి శుక్రవారం పూట కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. ఈరోజు గనక ఆడవారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ రోజులో, ఈ తిథిలో ఇంటిని శుభ్రం చేయొద్దండి. అమావాస్య రోజు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. శుభ్రం చేసుకోవచ్చు. అసలు ఇంటి పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. కానీ చాలామంది పట్టింపులన్నవి అమావాస్య రోజు లక్ష్మీదేవిగా మనం పూజ కూడా చేసుకుంటూ ఉంటారు కదా! అందుకే చాలామంది శుభ్రం చేసుకోరు. మీ మీ విధానం బట్టి మీరు క్లీనింగ్ అన్నా చేసుకోవచ్చు. అమ్మవారు మన ఇంటికి వస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ రోజున పూజా గదిని శుభ్రం చేసుకోవాలి అనే దాని గురించి. ముందు పూజా మందిరంలో మనం దీపారాధన చేసేటప్పుడు, ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరం నలుపు రంగులో, అలాగే నలుపు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా మనం ఒక తడి బట్ట, వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడవాలండి. శుభ్రంగా పూజా మందిరాన్ని కడిగి, ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి. చెక్కతో చేసినయి అయితే ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద పెట్టకూడదండి. ఒక పేపర్ కానీ, వస్త్రం కానీ, లేదంటే చాప ఉంటుంది గదా! కడిగిన చాప, శుభ్రంగా ఉన్న చాప మీదైనా పెట్టి, మన ఫోటోలో పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే మన జిడ్డుగా ఉంటాయి కదండీ! మనం పూజ చేసే వాటిని కూడా సబ్బు నీటితో నానబెట్టి తర్వాత మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఆరబెట్టుకోవాలి. దేవుడు ఉపయోగించిన రాగి పాత్రలు, వెండి పాత్రలు ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా మనం పీతాంబరం కానీ, నిమ్మ ఉప్పు కానీ వీటితోటి శుభ్రం చేసుకుంటే నీట్‌గా ఉంటాయి. వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలైతే ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న పూజా మందిరంలో ఎప్పుడు కూడా పూజ అనేది చేయకూడదండి. అలా అనేది చేస్తే దాని తర్వాత మనం దేవుడికి అలా చేయకూడదు. చేసినా కూడా పూజ ఫలితం అనేది దక్కదు. కనుక పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అంటే ఇలా చేసుకోండి. అలాగే మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు దేవుని స్మరించుకుంటూ రామ రామ కానీ, ఓం శ్రీమాత్రే కానీ, ఓం నమః శివాయ కానీ ఇలా మంత్రాలు జపిస్తూ మీరు పూజ అయితే మనం పూజ మందిరాన్ని మనం క్లీనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా ఇంటి బయట ఉండే తులసి కోటని ఆ చుట్టూ పక్కన ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయండి. దాని తర్వాత వంటగదిని శుభ్రం చేయండి. వంటగా వంట అమ్మలు అనగా వంటగది మనం వంటలు అన్నీ శుభ్రంగా చేసేసుకున్నాక మొత్తం స్టా కిచెన్‌ది స్టవ్ ఉంటుంది కదండీ! స్టవ్వు దాని పంట కూడా క్లీన్‌గా కడిగేసుకోవాలనమాట. దాని తర్వాత మనం అన్ని గదులు కూడా బూజులు దులిపేసుకొని, అల్మారాలు శుభ్రం చేసి అన్నిటిని నీట్‌గా సర్దుకోవాల్సి ఉంటుంది. మీరు పడుకునే దుప్పట్లు, పిల్లో కవర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా! అవన్నీ కూడా శుభ్రంగా నీళ్ళలో నానబెట్టి ఉతుక్కోవాల్సి ఉంటుందండి. తర్వాత మనం ఇల్లు తుడిచేటప్పుడు తప్పకుండా ఇవి మాత్రం మీరు వేసి ఇల్లు తుడిస్తే చాలా మంచిది. అదేంటి అంటే ఆ నీటిలో కొంచెం కల్లుప్పు, కర్పూరం వేసి క్లీనింగ్ చేస్తే సువాసనతో పాటు ఏమన్నా చెడు నెగెటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మీకు పోతుందనమాట. అంటే వంటగది, హాల్ ఇలా అన్నీ ఉంటాయి కదా! అన్నీ దులుపుకున్న తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక తుడిచేసుకొని తర్వాత సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఇల్లంతా చాలా చాలా మంచిదండి. దాని తర్వాత మనం అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. నవరాత్రులు, విజయదశమి 2 కలిసి మనం విజయదశమి నవరాత్రుల నుంచి విజయదశమి వరకు ఎప్పుడు కూడా నవరాత్రులనేవి జరుగుతూ ఉంటాయి గదా! అందుకే అమ్మవారు ఎప్పుడు కూడా ఈ నవరాత్రుల్లో తిరుగుతూ ఉంటారండి. అందరూ కూడా నవరాత్రులు చేసేవాళ్ళు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అలాగే అమ్మవారి అనుగ్రహానికి మనం కలశంతో అయినా పెట్టుకోవచ్చు. గంట దీపం అయినా పెట్టుకోవచ్చండి. ఇవన్నీ వీలు కాకపోతే నార్మల్‌గా పూజ చేసుకోవచ్చు. మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థాంక్ యూ ఫర్ వాచింగ్.